అందరూ వింటున్న పాటలో బాగా ఫేమస్ అయిన పాట మీరు వినే ఉంటారు, రఘుకుల తిలక రారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య తనయ రారా, ఏ దారి ఎచ్చటికో శంకరా, ఎవరి దారి ఎక్కడికో హరహరా, పువ్వురాలిందే నాగమల్లి కొమ్మ చెట్టుకి పువ్వు రాలిందే, నెత్తురొడికిన నేల మీద నారు పోస్తాం నీరు పెడతాం. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ నాగసాయి, యాంకర్, సింగర్, రైటర్, యాక్టర్ అండ్ ఖమ్మం. మరి ఈరోజు మన ఇన్ఫా మీడియా స్టూడియోకి ప్రముఖ ఆధ్యాత్మిక భక్తి గీతాల గాయకుడు అల్లం రవికుమార్ గారు విచ్చేశారు. మరి వారి ప్రయాణం ఎలా కొనసాగిందో వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే రవికుమార్ గారు. నమస్తే అండి నాగసాయి గారు. మీ పేరు, మీ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది ముందుగా మా ఇన్ఫా మీడియాకు పరిచయం కావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు అల్లం రవికుమార్, కృష్ణాపురం గ్రామం, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా అండి. ఓకే సార్, మరి అయితే మీరు ఆధ్యాత్మిక పరంగా ఈ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి మొదటిగా ఒక్కసారి మీ గాత్రం నుంచి చక్కని ఒక గణపతి కానీ ఒక పాట పాడి మీ గాత్రాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాం. అలాగండి. శ్రీ విఘ్నరాజ సురతేజిత భానుతేజ నీ నామగానంబు సదామది నిన్ను పాడువేళ, ఆనందమంది విఘ్న పాపములంతరించే శ్రీ గౌరీపుత్ర నీ స్తోత్రం సిరిని గూర్చే. చాలా చక్కగా ఉందండి, మీ వాయిస్ కూడా చాలా వినసొంపుగా ఉంది. అయితే రవికుమార్ గారు, మీరు ఈ ఆధ్యాత్మిక ప్రయాణం చేయాలనే ప్రేరణ మొదటిగా ఎలా వచ్చిందంటే మీ కుటుంబం నుంచి, మీ తల్లిదండ్రుల నుంచే, ప్రథమ నుంచి ఉందా, మధ్యలో మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ కలిగి ఈ ప్రయాణం కొనసాగించారా? ఇది మా తల్లిదండ్రుల నుంచి వచ్చిందే జన్మత. మా అమ్మ నాన్న చిరుతల రామాయణం పాటలు పాడేవాడు. అమ్మ పొలం నాట్లకు వెళ్ళి ఉయ్యాల పాటలు, బాలనాగమ్మక పాటలు అలాంటి నాట్లు వేసుకుంటా 2-3 గంటలు కూడా ఆగుకుంటూ పాడేవాళ్ళు. జన్మత ఆ జీన్సే నాకు వచ్చినాయి. నేను 2010-12 నుంచి నేను ఈ రంగంలోకి, ఆధ్యాత్మిక రంగంలోకి అడుగుపెట్టాను. ఒకటి కుటుంబ పరంగా తల్లిదండ్రుల నుంచి మీకు ఆ ఇంట్రెస్ట్ కలగడం జరిగింది. చాలా గ్రేట్ అండి. మరి అదేవిధంగా మీ గాత్రం నుంచి చక్కగా, ఎందుకంటే మనం ఎప్పుడూ ఆదర్శంగా తీసుకునేటువంటి సీతారాములు వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం మన ఈ లోకంలో. కాబట్టి ఒక్కసారి రామకీర్తన మీ నుంచి వినాలనేది మా కోరిక అండి. భద్రాచల రాముడు అంటే నాకు చాలా ఇష్టం. ఆ రమయ్య పాట నేను అందులోని ఒక పాటలోని ఒక చరణం పాడతా అండి. తప్పకుండా. రాముల వారి పాట అంటే ఎవరు కాదంటారు, కోరుకుంటారు అందరూ. భద్రాచలమున రామా బహువేగమెనున్నావు రామా, భద్రాచలమున రామా బహువేగమెనున్నావు రామా, నిశంకు చక్ర దివ్యనామము, నిశంకు చక్ర దివ్యనామము చూడవలే రామా, నే చూడవలే రామా, చూడాలని ఉంది రామా, చూడాలని ఉంది, సీతా సమేతుడవైన నిన్ను చూడాలని ఉంది రామా, చూడాలని ఉంది. ఎంత చక్కని పాట. రాముల వారి కీర్తన అంటేనే అసలు ప్రతి ఒక్కరు కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఏ పని చేసినా, ఏది ఆదర్శంగా తీసుకున్నా రాముల వారినే తీసుకుంటాం కాబట్టి అలా చక్కని ఈ పాట. చరణం చిన్నది. పచ్చల పతకము రామా నే చూడాలయ్యా రామా, పచ్చల పతకము రామా నే చూడాలయ్యా రామా, నిశంకు చక్ర దివ్యనామము, నిశంకు చక్ర దివ్యనామము చూడవలే రామా, నే చూడవలే రామా, చూడాలని ఉంది
రామ చూడాలని ఉంది, సీతా సమేతుడవైన నిన్ను చూడాలని ఉంది, రామ చూడాలని ఉంది. ఆ రాముల వారి యొక్క పాదానికి సాష్టాంగ నమస్కారం తెలియజేసుకుంటూ, ఎందుకంటే 500 సంవత్సరాల వరకు కూడా మన భారతదేశంలో మరి రామ మందిర నిర్మాణం కోసం పోరాడి మరి ఈరోజు రామ మందిరాన్ని కూడా కట్టుకొని అద్భుతంగా వైభవంగా మరి ఆ రాముల వారిని దర్శించుకుంటున్నాము. అలాంటి పుణ్యభూమి, అలాంటి ధర్మభూమి మన భారతదేశం. మరి చక్కని రాముల వారి పాట వినిపించారు. అయితే రవికుమార్ గారు, మీకు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక పాటల పాఠంలో ఇంత చక్కగా పాడుతున్నారు, సంగీత ప్రావీణ్యం అంటే ఏమన్నా ఒక గురువు దగ్గర సంగీతం నేర్చుకున్నారా? ఏమైనా హార్మోనియం ఇలాంటి వాయిద్యాలతోటి వాడుకునే అవకాశం ఉంటుంది కదా, ఆ సంగీతాన్ని మీరు ఏమైనా పుణికిపుచ్చుకున్నారా? ఎట్లా? నాకు సంగీతం అలాంటివి ఏం రావండి. నేను హార్మోని కానీ కీబోర్డు కానీ అలాంటివి నేర్చుకోలేదు. ఓన్లీ స్వతహా నా గాత్రంతో మాత్రమే నేను ఈ భజనలు కానీ కీర్తనలు కానీ హనుమాన్ చాలీసాను కానీ చేయగలుగుతున్నాను. నేను అవి నేర్చుకోలేదు, వాటి వైపు కూడా పోదామని అడిగేశా కానీ దాంట్లోకి వెళ్ళలేకపోయాను. సరే, గ్రేట్ అండి. ఎందుకంటే వాస్తవంగా శాస్త్రీయ సంగీతం నేర్చుకుంటే ఆ పాటల మీద ఒక పట్టు ఏర్పడుతుంది, శృతి లయ తాళం అన్నీ పరిపక్వత ఉంటాయి. కానీ అది లేకుండా కూడా మీరు పాటలు పాడాలి అనే ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ మక్కువతోటి భగవంతుని మీద ప్రేమతోటి ఆ ప్రయాణం చేస్తూ ఇంత చక్కగా పాడుతున్నారంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. ఇందుకు మీకు ఖచ్చితంగా మీకు నేను శుభాకాంక్షలు మా ఇన్ఫా మీడియా తరఫున తెలియజేస్తున్నాను. మరి ఈ విశ్వమంతటి కూడా నిండినటువంటి పరమశివుణ్ణి మనం ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు హిందూ ఆధ్యాత్మిక బంధువులందరూ కూడా. మరి అలాంటి ఒక పరమశివుడికి సంబంధించిన ఒక తత్వగీతం, వారి కీర్తన ఏమన్నా పాడగలిగే ఉంటే అవకాశం ఉంటే పాడగలరని మనవి. ఓకే అండి, మీరు తత్వగీతం అడిగారు. ఈ దారి ఎచ్చటికో శంకరా, ఎవరి దారి ఎక్కడికో హరహరా, ఏ దారి ఎచ్చటికో శంకరా, ఎవరి దారి ఎక్కడికో హరహరా, కడదాకయవరో చితిదాకయవరో, కడదాకయవరో చితిదాకయవరో, ఎవరికి ఎవరో చివరికి ఎవరో, సంకటహరణ చూపుము కరుణ, సంకటహరణ చూపుము కరుణ, నాగాభరణ గౌరీ రమణ, నాగాభరణ గౌరీ రమణ. బా, సూపర్ అండి. తత్వగీతం ఒక అంటే నిజంగా మనం ఏదేదో కావాలని ఆశపడుతూ కోరుకుంటూ ఏదో చేస్తుంటాం, కానీ ఇదే జీవితం అని తెలియజేసే తత్వగీతం చాలా చక్కగా ఉంది. శివుడి మీద, అందులో శివుడి పాట అంటేనే ఒక వైబ్రేషన్ వచ్చే విధంగా ఉంటుంది. మరి అట్లాంటి చక్కని పాటను వినిపించారు. అయితే రవికుమార్ గారు, మీరు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు కదా, ఇది చేయటంలో ఒక ప్రత్యేకమైన ఒక బృందాన్ని మీరు ఏర్పరచుకున్నారా? మరి ఇన్ని కార్యక్రమాలు, మీరు ఆరుమని రాదంటున్నారు, మరి సంగీతం మీద అంత పట్టు లేదన్నారు, ఇన్ని కార్యక్రమాలు మీరు ఎలా చేస్తున్నారు? మీకు ఎంకరేజ్ ఎలా దొరుకుతుంది ఈ విషయంలో? నేను ఖమ్మంలో 2012 నుంచి హనుమాన్ చాలీసాలు చేస్తున్నాను. సర్వనామ సంకీర్తనలో పాల్గొంటున్నాను. నాకు ఒక టీం ఉంది, నాకు ఒక 6-7 మంది నాకు టీం ఉన్నది. నాకు డోలకిస్ట్, ఓన్లీ డోలక్ మీదే నేను భజనలు చేస్తాను. నన్ను అందరూ చాలా ఆదరిస్తున్నారు. తల్లులు కానీ, అక్కలు కానీ, అన్న చెల్లెలు అందరూ కానీ నన్ను చాలామంది ఆదరిస్తున్నారు. నన్ను నేనే కావాలి భజన చేయించుకోవాలని చాలామంది నాతోటి భజనలు చేయించుకోవాలని చూస్తున్నారు. వాళ్ళకి నేను నాకు శక్తి ఆ హనుమాన్ శక్తితోటి నేను నిరంతరం భజనలు చేస్తూనే ఉన్నాను. అంటే కలియుగ బ్రహ్మ ఇప్పుడు అంటే చిరంజీవులలో మరి ఒకరైనటువంటి హనుమాన్ని మీరు ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. ఆయన యొక్క బలమే మీకు మీ బృందాన్ని నడిపిస్తుందనే భావంతో మరి ఉన్నారన్నమాట. అయితే హనుమాన్ చాలీసా పారాయణం పూర్తిగా మీరు పఠనం చేస్తారా? పూర్తిగా 41 సార్లు, 108 సార్లు, ఒక్కోసారి 24 గంటలు కూడా చాలీసా చేసిన రోజులు ఉన్నాయి. ఇంకా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చే హనుమత్ జయంతికి
4 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఓహో, అంటే గ్రేట్. అంటే హనుమాన్ వాస్తవంగా చెప్పాలంటే హనుమాన్ చాలీసా అనేది 3 భాషల మిళితంలో ఉంటుంది అనేది హిందీ, అవునవును. మరి వ్రజభాష, ఆ సంస్కృతం కలిపి ఉంటుంది. ఈ 3 భాషల మిళితంతో మరి తులసీదాస్ గారు రాయటం జరిగింది. గొప్ప 41 చౌపాయాలు కూడా మహామంత్రాలు అనేది విన్నాం. మన ఏ రాగంలో పాడుకోవాలన్నా దానికి అందుబాటులో ఉంటుంది, అది అందుబాటులో ఉంటుంది. మరి కలియుగంలో ఇప్పుడు అందరికీ తరుణోపాయంగా హనుమాన్ చాలీసా ఉంది. ఇప్పుడు ఒక్కసారి హనుమాన్ చాలీసా ఒక 2-3 చౌపాయాలను మీరు మాకు మా ఇన్ఫా మీడియాకి మా ప్రేక్షకుల కోసం. జయ హనుమానా జ్ఞానగుణ సాగరా, జయ కపీశా తిహిలోక ఉజాగరా, రామదూత అతులిత ఫలదామా, అంజని పుత్ర పవనసుతనామా, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివార సుమతి కే సంగి, కాంచన వర్ణ విరాజ సువేశ, కానన కుండల కుంచిత కేశ, హదు వజ్రారు ధ్వజా విరాజై, కాందే ముంజ జనేభూషా జై, శంకర సువనా కేసరి నందనా, తేజ ప్రతాప మహాజయవందనా, విద్యావాన గుణీయతి చాతుర, రామ కాజ కరివే కో ఆతుర, ప్రభు చరిత్ర సునివే కో రసియా, రామలకన సీతామన బసియా, సూక్ష్మ రూప ధరిసియ హిది కావా, వికట రూప ధరి లంక జరావా. అసలు సూపర్ అండి. వాయిస్ వాస్తవంగా మీ వాయిస్ వింటుంటే ఆ వాయిస్లో మెలోడీ, ఆ మెలోడీ చక్కగా వినపడుతుంది. అందుకే అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే మీకు బాగా తత్వగీతాలు, ఈ ఆర్తిగా ఉండే గీతాలు ఎక్కువ ఇష్టంగా పాడతారు అనిపిస్తుంది అనమాట. అందుకని మీ వాయిస్ వాటికి ఎక్కువ సూటబుల్గా ఉంది. అందుకే మరి నేను వాస్తవంగా ఇంకొక తత్వగీతాన్ని మీ నుంచి వినాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆ మెలోడీ వాయిస్ ఆ పాటలకి సూటబుల్గా ఉంది. ఒక తత్వగీతాన్ని. నా కనులే ప్రమిదలుగా, నా రక్తమి చమురుగా, నా గుండెను ఒత్తి చేసి దీపం వెలిగించనా, నా కనులే ప్రమిదలుగా, నా రక్తమి చమురుగా, నా గుండెను ఒత్తి చేసి దీపం వెలిగించనా, నిన్నే నిన్నే నా మదిలో నిలుపుకోనా, ఎలా 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 పూజించాలి, కర్పూరము కరిగిపోవు మరు నిమిషమే ఆరిపోవు, నా మనస్సునే నీకు హారతివ్వనా, కర్పూరము కరిగిపోవు మరు నిమిషమే ఆరిపోవు, నా మనస్సునే నీకు హారతివ్వనా, నిన్నే నిన్నే నా మదిలో నిలుపుకోనా, ఎలా 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 పూజించాలి, పువ్వులతో పూజ చేయు మరునాడే వాడిపోవు, నా హృదయ కుసుమముతో పూజ చేయనా, పువ్వులతో పూజ చేయు మరునాడే వాడిపోవు, నా హృదయ కుసుమముతో పూజ చేయనా, నిన్నే నిన్నే నా మదిలో నిలుపుకోనా, ఎలా 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 పూజించాలి. సూపర్ అండి. అసలు మీ పాటలకి ఇంకా వాయిద్య సహకారం, ఆ సంగీతం తోడైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. అంత చక్కగా పాడుతున్నారు. అంటే భగవంతుడు మీకు అంత గాత్రాన్ని ఇచ్చాడు, మరి చక్కని ప్రయాణం చేస్తున్నారు. అయితే ఈ ప్రయాణంలో మీకేమన్నా గుర్తింపుగా, అంటే ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎవరైనా గుర్తింపు కోసం అనేది ఏం కాదు, దాన్ని ఇష్టబుద్ధిగా చేస్తుంటారు. ఈ ప్రయాణంలో మీకేమైనా గుర్తింపుగా ఎక్కడైనా అవార్డ్స్ కానీ రివార్డ్స్ కానీ ఏదైనా క్షేత్రాల్లో ప్రత్యేకమైన గుర్తింపు రావటం కానీ జరిగింది? అంటే మీరు ఖమ్మం జిల్లాలో వరకే పరిమితమై చేస్తుంటారా, ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి చేస్తుంటారా? నేను హనుమాన్ చాలీసా కానీ సర్వనామ సంకీర్తనలో హైదరాబాదు, తిరుపతి, విజయవాడ, ఏలూరు, ఇటు ఖమ్మం జిల్లా చుట్టుపక్కల ప్రాంతాల ఇల్లెందు అటు మొత్తం సైడు చాలా వరకు చాలా ప్రోగ్రామ్స్ చేశాను. ఇప్పుడు కూడా చాలామంది అడుగుతున్నారు, చేయాల్సింది ఉంది. అంటే ఇక్కడ ఏమైనా మీకు గుర్తింపుగా ఏదైనా నాతో భజన పెట్టించుకునే వాళ్ళు నా గాత్రాన్ని నచ్చి మెచ్చి
వాళ్ళ నుంచి వచ్చే ప్రశంసలే నాకు గుర్తింపు. ప్రత్యేకంగా నన్ను కొంతమంది మెగా స్టూడియోస్ వాళ్ళు ఉగాది పురస్కారాల్లో అసంటి వాటిలలో నాకు కొన్ని అవార్డ్స్ ఇచ్చారు. గ్రేట్. మొన్న ఖమ్మంలో 1,00,000 హనుమాన్ చాలీసా పారాయణంలో సత్కరించారు. మళ్ళీ అట్నే కోనార్క్ హోటల్లో ఒక 750 మంది సమక్షంలో హనుమాన్ చాలీసా చేసినప్పుడు అక్కడ సత్కరించారు. ఓహో, కొన్ని కార్యక్రమాల్లో ఇట్లా అవార్డ్స్ సత్కారాలు జరుగుతుంటాయి. అసలు కళాకారుడు వాస్తవంగా కోరుకునేది అవే. అయితే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని, హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలోనూ సేవలు అందించడంలోనూ మీ ధోరణి ఉందనుకోవాలా, లేదా దీన్ని ఏమైనా కాస్త కమర్షియల్గా మార్చుకొని, వృత్తిగా మార్చుకొని మరి జీవనం కొనసాగించాలనే భావన ఉందంటారా? దీన్ని ఏ రకంగా మనం తీసుకోవచ్చు? అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడుగుతానంటే చాలా బృందాలు వాస్తవంగా కూడా ఒక కమర్షియాలిటీగా పోయే అవకాశం ఉంది. ఈ భక్తి మార్గాన్ని కూడా కమర్షియల్గా మార్చుకున్న ఉండి కూడా సర్వీస్గా అన్న వాళ్ళు ఉన్నారు. మరి దీన్ని మీరు ఎలా సంబోధిస్తారు? ఇది మెయిన్ మన ఖమ్మం జిల్లాలో చాలామంది హనుమాన్ చాలీసాలు చేస్తున్నారు, కమర్షియల్గా చేస్తున్నారు. కొంతమంది ఊరికే చేస్తే చేయొచ్చు. నేను కూడా కమర్షియల్గా చేస్తున్నాను. చాలా సంవత్సరాలు నేను హిందూ ధర్మం కోసం ఫ్రీగా ఆధ్యాత్మిక సర్వీస్ చేశాను. ఇప్పుడు కొంచెం ఎవరన్నా ఇస్తే తీసుకుంటాను, లేకుంటే లేదు. ప్రత్యేకంగా దాని మీదనే జీవనోపాధి అనేం లేదు. కొంచెం అమ్మా నాన్న సంపాదించిన కొద్దిగా వ్యవసాయం ఉంది. ఆ వ్యవసాయం చేసుకుంటూ ఖాళీ టైంలో నన్ను ఎవరు భజనకి ఆహ్వానించిన, అంటే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు సంబంధించిన సదుపాయం చేసుకోవడం కోసం పేదవాళ్ళు ఎవరైనా హనుమాన్ చాలీసా మాకు పెట్టుకోవాలని ఉంది, సంకల్పం ఉంది. కానీ కొంచెం పారితోషికం తక్కువ లేదండి మాకు అన్నా కూడా ఊరికే పూజ చేసిన రోజులు కూడా ఉన్నాయి, చేస్తున్నా కూడా. అయ్యో, చాలా సంతోషం. మరి హిందూ ధర్మం కోసం మరి అంత సర్వీసులో కూడా మీరు ఉన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి అయితే మీరు అయ్యప్ప సీజన్ టైంలో కూడా ఎక్కువ పడి పూజ కార్యక్రమాలు చేస్తారనేది మేము విన్న విషయం అండి. మరి ఒక్కసారి మా ఇన్ఫా మీడియాకు, మా ప్రేక్షకుల కోసం అయ్యప్ప గీతాన్ని కూడా ఆలపించవలసిందిగా కోరుతున్నాం. ఓకే అండి. అయ్యప్ప మాల నేను 99లో వేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం. మధ్యలో కొన్ని బ్రేకులు జరిగిన 16 సార్లు కంటిన్యూగా అయ్యప్ప మాల వేసుకోవడం జరిగింది. శబరిమల పోయి రావడం జరిగింది. నెక్స్ట్ సంవత్సరం ఈ సంవత్సరం వేసుకుంటే 17సారి. 17సారి అంటే 18కి దగ్గరలో ఉన్న ఒక సంవత్సరానికి అంటే అన్నిటిని జయించి 7 సార్లు వనయాత్ర చేశాను. ఓహో, గ్రేట్. 7 సార్లు జ్యోతి దర్శనం చేసుకున్నాను. లైన్గా కంటిన్యూగా జ్యోతి అండ్ వనయాత్ర. మీరు ఇప్పుడు ఆ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు కేరళలో అయ్యప్ప స్వామి వారి అంటే చాలామంది ఏంటంటే ఆ 18వ వాడు ఎక్కగానే ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మరి ఎంతో అసలు హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పడానికి వీల్లేదు. ఒక మాల వేసుకున్న భక్తుడికి తప్ప అన్యులకు ఎవరికి అది ఆ ఫీలింగ్ రాదు. ఇంకా నిజంగా అండి. మీరు ఎందుకు మిమ్మల్ని అడిగానంటే నేను కూడా అయ్యప్ప మాల ప్రతి సంవత్సరం వేసుకుంటూ 108 సార్లు దీక్ష చేస్తూ నేను దాన్ని ఆస్వాదించాను. ఆ ఆనందాన్ని నేను కూడా 18వ వాడు ఎక్కి ఆ దివ్యుల మంగళ స్వరూపాన్ని చూసి నేను కూడా ధన్యుని అయిన వాడిని. కాబట్టి నాకు మీరు ఆ విషయం చెప్తున్నప్పుడు నాకు కూడా అనుభూతి కలిగింది. చాలా సంతోషం. ఒక్కసారి అయ్యప్ప కీర్తన మా కోసం. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. ఎంత దూరం ఉన్నది ఇంకెంత దూరం ఉన్నది, ఎంత దూరం ఉన్నది ఇంకెంత దూరం ఉన్నది. నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా. ఈ పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఎంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా. ఈ పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా నిలువలేకున్నామయ్యా.
ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, ఈ పలుగురాళ్ళ పైన మేము నడవలేకున్నామయ్యా, నడవలేకున్నామయ్యా, నిలువలేకున్నామయ్యా. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. కాళ్ళకేమో బొగ్గాలొచ్చే కళ్ళ నిండా నీళ్లుగారే, కాళ్ళకేమో బొగ్గాలొచ్చే కళ్ళ నిండా నీళ్లుగారే. ఎంత దూరం ఉన్నది స్వామి అయ్యప్ప కొండ, ఇంకెంత దూరం ఉన్నది స్వామి మణికంఠ కొండ. సూపర్. ఈ కలియుగ దైవం మరి ఎంతో మందిని తన దివ్య ఆశీస్సులు అందించి మనకి రక్షణగా ఉన్నటువంటి అయ్యప్ప. ఇప్పుడు ఎందుకంటే కేరళ పేరు ఖచ్చితంగా చెప్పాల్సి వస్తే ముందు అయ్యప్ప స్మరణ చేసిన తర్వాతనే ఆ ప్రాంతాన్ని గుర్తు చేసుకునేదని, అంత కీర్తిని, అంత గొప్ప ఉన్నటువంటి అయ్యప్ప స్వామి యొక్క కీర్తన మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నారు, మనకు వనయాత్ర చేసినప్పుడు మనం చాలామందిని చూస్తుంటాం భక్తుల్ని, ఆ రాళ్ళల్లో, ఆ ముళ్ళల్లో ఆ కాళ్ళకి దెబ్బలు తగిలిన, రక్తం కారుతున్నా కూడా దాన్ని ఆనందంగా స్వీకరించి స్వామిని చూడాలనే మనో సంకల్పంతో అట్లా ముందుకు వెళ్తూ ఉంటారు. అంత పవర్ నిజంగా లేకపోతే ఆ ప్రయాణం చేయడం కూడా, ఎందుకంటే 5 కొండలు, అక్కడ ఆక్సిజన్ ఉండదు. అటువంటి తరుణంలో కూడా మరి అంత చక్కగా భక్తులు ఏమాత్రం ఇబ్బంది కలగకుండా వెళ్ళి వస్తున్నారంటే అది గొప్ప విషయం. నేను కూడా ఒకసారి మన అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి అధ్యక్షులు గారు రాసిన పాటను నేను చాలాసార్లు విన్నాను అనమాట. అంటే ఆ పాటని ఆయన అనుభవిస్తూ అసలు ఎంత చక్కగా రాశాడంటే నేను చాలాసార్లు విని ఆ పాట నేను కొన్ని సందర్భాల్లో పాడుకోవడం కూడా జరిగిందనమాట. సర్వం తెలిసిన వాడివి నా బాధే తెలిసిన వాడివి, అట్లా అన్నీ మనకి ఇప్పుడు ఏమి వాస్తవంగా తెలియదు భగవంతుడికి అనే సందర్భంలో ఆయన అనుభవించి పాడాడు. వారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మా ఇన్ఫా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మరి ఇంత అయితే ఏమన్నా మీకు ఏమైనా విప్లవ గీతాలు ఏమన్నా అలవాటు ఉందా, టచ్ ఉందా? అంటే ఆ ధోరణి కూడా మీ దగ్గర కనపడుతుంది, నాన్నగారు కానీ మరి మీ పూర్వీకులు కానీ? నాన్నగారు చిన్నప్పటి నుంచి సిపిఎం పార్టీలో తిరిగినవాడు. మనకి మొత్తం మన అమ్మ నాన్న అయితేంది మన కృష్ణాపురం గ్రామానికి నాన్నగారు 7 సంవత్సరాలు సర్పంచ్గా పనిచేశాడు. ఆ టైంలో నేను విప్లవ గీతాలు పాడడం, అన్నల గీతాలు పాడడం నాకు కొంచెం అలవాటు ఉంది. అంటే కళాకారుడిగా మీకు అప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ కలిగింది అంటారనమాట. అంటే మరి ఈ సందర్భంగా అన్న విప్లవ గీతం అని పాడగలుగుతారా? అంటే చిన్నది మా ప్రేక్షకుల కోసం. పుట్టినప్పుడే పట్టుకున్నాడు ఎర్ర జెండమ్మా, పోరు బిడ్డాడో యమ్మా, పువ్వు రాలిందే నాగమల్లి కొమ్మ చెట్టుకి పువ్వు రాలిందే, నెత్తురొడికిన నేల మీద నారు పోస్తాం నీరు పెడతాం. ఇప్పుడు వద్దులేండి, ఎందుకన్నా అదే అంటే మన ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఉన్నాం కాబట్టి. అది ఇది తప్పుబట్టేది అని కాదు రవి గారు. అప్పుల్లో విప్లవ గీతాలంటే నిజంగా మరి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, పేదవారికి అండగా ఉండి ఆ భావాలు ఉన్నాయి కాబట్టి చాలామందికి సపోర్ట్ చేసింది కాబట్టి పాట ఒక రకంగా అని కాదు, తెలంగాణ తేడానికి కూడా పాట ఆయుధమైంది. మరి అట్లాంటి విప్లవ గీతాలు, అభ్యుదయ గీతాలు పాడుకుంటూ జనంలో దాన్ని రగిలించారు. విప్లవ గీతాలు నాన్నగారు పాడే చిరుతల రామాయణం, అమ్మగారు నాట్లు వేసుకుంటూ పాడే అమ్మ కథలు, అలాంటివి కూడా నేను కొంచెం రామ 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 వియ్యాలో శ్రీరామ ఓ రామ వియ్యాల, రామ 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 వియ్యాలో శ్రీరామ ఓ రామ వియ్యాల, శ్రీరామ ఓ రామ వియ్యాలో సిరిసెన్న రామ వియ్యాల, ఆదిపట్నం రామ వియ్యాలో అయోధ్య రామ వియ్యాల, ఆదిపట్నం రామ వియ్యాలో అయోధ్య రామ వియ్యాల, జయపట్నం రామ వియ్యాలో దశరథ రామ వియ్యాల. ఇలా అమ్మగారు 1 గంట సేపు రాముడి మీద జానపద పక్కీలో అమ్మగారు నాట్లు వేసుకుంటా పాడితే మిగతా నాట్లు వేసే వాళ్ళందరూ కోరస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జానపదాలు అంటేనే జనానికి దగ్గరగా ఉండే పదాలు కాబట్టి అవి వాళ్ళ దగ్గర నుంచి, పూర్వీకుల దగ్గర నుంచి వచ్చిన పాటల నుంచి వచ్చినాయి. చిన్నప్పటి నుంచి చిరుతల రామాయణం, చెక్క భజనలు వేయడం కూడా కొంచెం నాన్నగారి నుంచి వచ్చింది.
కోలాటాలు, చెక్క భజనలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు మీది రామకృష్ణాపురం అంటే ఇప్పుడు కూసుమంచి మండలం? మాది కూసుమంచి పక్కన కిష్టాపురం, ఓన్లీ కిష్టాపురం. మీకు ఇంకా బాగా తెలియాలంటే డీజీపీ మహేందర్ రెడ్డి గారు, మా ఊరు ముదిరెడ్డి మహేందర్ రెడ్డి గారు. ఓకే. మా అంటే ఇప్పుడు ఈ కూసుమంచి గ్రామంలో శివాలయం చాలా ఫేమస్. కాకతీయుల నాటి 12వ శతాబ్దంలో కట్టిన శివాలయం మా కూసుమంచి, మా ఊరు పక్కన 4 కిలోమీటర్ దూరంలో ఉంది. చాలా మంది భక్తులు వస్తారు. చాలా ఫేమస్. ఎందుకంటే మేము కూడా ఎన్న విషయం ఇది, ఎందుకంటే కూసుమంచిలో కాకతీయుల కాలం నాటి అతిపెద్ద శివలింగం, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాదు, ఒక మన భారతదేశంలో రెండోదో ఏమో. భారతదేశంలోనే పెద్ద రెండోది. చాలా గ్రేట్ అండి. ఒకసారి మరి ఏమన్నా పర్టికులర్గా శివయ్య పాట మీరు? శివయ్య చాలా ఉన్నాయి శివయ్య పాటలు. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. ఓం నమః శివాయ. శివ 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 అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు, మన భక్తవ శంకరుడు. హర 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 అంటే చాలు పరుగున వస్తాడు మన బోలా శంకరుడు, మన భక్తవ శంకరుడు. సూపర్. హర అనంగా శివ అనంగా పిలిస్తేనే వస్తాడు. ఎందుకంటే పరమశివుడు బోలా శంకరుడు, ఏది అడిగినా వెంటనే ఇచ్చేసేటువంటి భక్తుడికి అందుబాటులో ఉండే వ్యక్తి పరమేశ్వరుడు. మరి వారికి కూడా ఒకసారి సాష్టాంగ నమస్కారం మా ఇన్ఫా మీడియా ద్వారా తరపున, మా ప్రేక్షకుల తరపున కోరుకుంటూ, మరి ఇంకేమైనా ఒక ప్రత్యేకమైన ఒక గీతాన్ని ఇప్పుడు మీరు అంటే ఏమేమి భజన కార్యక్రమాలు? ఇప్పుడు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమాన్ చాలీసా పారాయణం నేను ఎక్కువ చాలీసానే ఇష్టపడుతున్నా, చాలీసానే ఎక్కువ చేస్తున్నా. 2010 నుంచి ఈ భవానీ భజనలు, అయ్యప్ప భజనలు, నవరాత్రులు, అమ్మవారి నవరాత్రులు కానీ, వినాయక నవరాత్రులు కానీ, అంటే హిందూ ఆధ్యాత్మిక సర్వనామ సంకీర్తన ప్రతి ఒక్కటి, అన్ని భజనలు సర్వనామ సంకీర్తన. మళ్ళీ రామనామం ఏకాహం కానీ సప్తాహం కానీ, అంటే నేను నాతో కళాకారులను పెట్టించుకొని నాతోటి ఉన్న సభ్యులతోటి నేను ఏకాహంగానే సప్తాహంగానే నిర్వహిస్తాను. గ్రేట్ అండి, చాలా గ్రేటు. మరి శాస్త్రీయపరమైన సంగీతం పట్ల ఏమైనా నేర్చుకునే అవకాశం కానీ, అలవాటు కానీ ఇప్పుడు ఏమన్నా? అది చెప్పకూడని విషయం. ఎందుకంటే ఒక 2-3 గురువుగారుల దగ్గర నేను హార్మోనియం నేర్చుకోవడానికి వెళ్ళాను. వాళ్ళ దగ్గర నాకు కొంచెం నచ్చకనో, వాళ్ళ యొక్క బిహేవియర్ నచ్చకనో, కొన్ని వాళ్ళ వల్ల నేను నేర్చుకోవడానికి మొదలుపెట్టి కూడా కొన్ని రాగాలు B+ అయితే, మాల్కోస్ అయితే, మోహన్ రాగం ఇలాంటివి మొదలుపెట్టి మధ్యలో మళ్ళీ ఆపడం జరిగింది. కానీ దాన్ని నేను ప్రాక్టీస్ చేయలేదు. దాని మీద నాకు ఇప్పుడున్న హార్మోన్ లేకుండా కూడా భజనలో నేను నడిపించేంత శక్తి హనుమాన్ నాకు ఇచ్చాడు. ఇక ఈ 48 సంవత్సరాలలో నేను ఇక నేర్చుకోవడం నాకు అంత అది వాస్తవం అండి. అయితే మనకి ఎప్పుడూ ఉండేది గురువు లేని విద్య గుడ్డి విద్య అనే నానుడి ఉండేది. అయినా సరే ఆ ధోరణిని లేకుండా కూడా శాస్త్రీయంగా నేర్చుకున్నట్టుగా మీరు పాడటం అనేది ఇది గొప్ప విషయం. అంటే భగవంతుడు మీకు ఆ యొక్క వరాన్ని ఇచ్చాడని కోరుకున్నాను. అసలు మీకు ఒక మంచి గురువు కూడా దొరికి ఇంకాస్త సాధన చేసి మీరు అన్నట్టుగా నాకు నిజంగా ఇప్పటివరకు చెప్పలేదంటే నాకు ఏ గురువు లేడు. అయ్యా, ఓన్లీ భజనలు మా ఊళ్ళో 2010లో కుసుమంచిలో చేస్తుంటే వాళ్ళ భజనలు చూసి మా ఊళ్ళో కూడా హనుమాన్ టెంపుల్ కట్టిన తర్వాత మా ఊళ్ళో భజనలు పక్కన ఒక గురుగారు ఉంటే ఆయన తీసుకొచ్చి వాళ్ళ ద్వారా చేపించి బయట వినుకుంటా ఓన్లీ నేను కూడా నేర్చుకుంటే బాగుంది కొంచెం గాత్రం ఉంది కదా అని నేను మొదలుపెట్టడం జరిగింది. హనుమాన్ చాలీసా నేను నాకు ఎవ్వరు ఏ గురువు గారు లేకుండా నా సొంతంగానే నేర్చుకున్నాను నేను. ఓకే అండి, చాలా సంతోషం. ఎన్ని రాగాల్లో అయినా చెప్పగలను, నాకు తెలిసిన రాగాలలో. సంగీతం నేర్చుకోకుండా కూడా చక్కగా మీ గాత్రధర్మంతో మరి భక్తుల్ని, ప్రేక్షకుల్ని అందరినీ మెప్పిస్తున్నారు. అది మీకు గొప్ప వరంగానే నేను కూడా భావిస్తున్నాను.
అయితే మరి చివరిగా మీకు నచ్చిన ఒక పాట మా ఇన్ఫా మీడియా ప్రేక్షకుల కోసం నాకు మరొకసారి. నచ్చని అని పాట అంటూ ఏం లేదండి. చాలీసా అయినా పాట అయినా నచ్చనిది అంటూ అసలు లేదు. పాట అంటే పాటే అంతే. అది చాలీసా కానీ పాట కానీ సినిమా పాట కానీ దేశభక్తి గీయం కానీ లేకపోతే ఇటు విప్లవ గీతాలు కానీ నచ్చని పాట అంటూ ఇంతవరకు లేదు. పాటను ఇష్టపడతారు మీరు, పాట నచ్చపడం అనేది నచ్చపడం అంటూ లేదు నాకు. ఓన్లీ పాట అంటే ఇష్టపడతాను అంతే. రవికుమార్ గారు, మీరు పాడే పాటల్లో భక్తులు ఎక్కువగా ఎంజాయ్ చేసే పాటలు ఉంటున్నాయి కదా, అలాంటి మాస్ పాట కానీ లేదంటే మీరు స్వయంగా ఏమైనా రచన చేసిన గీతం ఉంటే ఒకసారి మా ప్రేక్షకుల కోసం. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మీద నా సొంతంగా రాసుకొని పాడడం జరిగిందండి. అది ఊపని కాదు, మీ స్వయంగా రచన చేసిన పాట. కొండల్లో కోనల్లో వెలసి ఉన్నావా, తిరుమల కొండ పైన వెలసి ఉన్నావా, కొండల్లో కోనల్లో వెలసి ఉన్నావా, తిరుమల కొండ పైన వెలసి ఉన్నావా, గోవిందా శ్రీనివాస శ్రీ వెంకటేశ మా శ్రీనివాస శ్రీ వెంకటేశ, కొండల్లో కోనల్లో వెలసి ఉన్నావా, తిరుమల కొండ పైన వెలసి ఉన్నావా, ఏడేడు కొండలపై వెలసి ఉన్నావా, శ్రీదేవి భూదేవి నడుమ శిలగా నిలిచావా, ఏడేడు కొండలపై వెలసి ఉన్నావా, శ్రీదేవి భూదేవి నడుమ శిలగా నిలిచావా, గోవిందా శ్రీనివాస శ్రీ వెంకటేశ మా శ్రీనివాస శ్రీ వెంకటేశ, కొండల్లో కోనల్లో వెలసి ఉన్నావా, తిరుమల కొండ పైన వెలసి ఉన్నావా, గోవింద అంటేనే బాధలు తొలగేను, శ్రీనివాస అంటేనే సుఖములు కలిగేను, గోవింద అంటేనే బాధలు తొలగేను, శ్రీనివాస అంటేనే సుఖములు కలిగేను, గోవింద శ్రీనివాస శ్రీ వెంకటేశ మా శ్రీనివాస శ్రీ వెంకటేశ. మరి అమ్మ దయ లేనిదే ఏదీ లేదంటాం కాబట్టి మరి ఒకసారి ఆ కలియుగ అమ్మవారి యొక్క పాట, ఒక పాట మీ గాత్రం నుంచి. కంచిలోన కామాక్షివే, మధురలోన మీనాక్షివే, అమ్మలు గన్న అమ్మవు నీవే, నువ్వాది పరాశక్తివే, కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లి, నువ్వాది పరాశక్తివే శరణమమ్మ తల్లి, కామాక్షి మీనాక్షి శరణమమ్మ తల్లి, నువ్వాది పరాశక్తివే శరణమమ్మ తల్లి, నువ్వాది పరాశక్తివే శరణమమ్మ తల్లి, శృంగేరి శారదాంబ మైసూరు చాముండి, శృంగేరి శారదాంబ మైసూరు చాముండి, విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి, కలకత్తా కాళీమాతవే, విజయవాడ కనకదుర్గవే మాయమ్మ తల్లి, కలకత్తా కాళీమాతవే, సిరిగల తల్లి శ్రీకల్పవల్లి, వరాల తల్లి వినివే మా వరాల తల్లి విని. అందరూ వింటున్న పాటలో బాగా ఫేమస్ అయిన పాట మీరు వినే ఉంటారు, రఘుకుల తిలకారారా. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామారారా కౌసల్యా తనయారారా,
ఈ దారి ఎచ్చటికో శంకరా, ఎవరి దారి ఎక్కడికో హరహరా. పువ్వు రాలిందే నాగమల్లి కొమ్మ చెట్టుకి పువ్వు రాలిందే, నెత్తురొడికిన నేల మీద నారు పోస్తాం నీరు పెడతాం. పాట మీరు వినే ఉంటారు, రఘుకుల తిలక రారా. మరి ఆ పాట ఎవరు రాశారో కానీ సాహిత్యం మాత్రం చాలా గొప్పగా రాశారు. ఇది ప్రతి చోట ప్రతి నోట ఇప్పుడు కోలాటాల కాడ దేవాలయాల కాడ చాలా సినీ ప్రముఖులు కూడా పాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పాట. ఆ పాట చాలా ఫేమస్ అయింది ఇప్పుడు యూట్యూబ్లో. నేను ఇంతకుముందు గతంలో కూడా మన ప్రయాణంలో చాలామంది సోదరులు పాడంగా విన్నాను నేను. ఒకసారి ఆ పాటని మా ప్రేక్షకుల కోసం. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య తనయ రారా, కోసల రామ రారా కౌసల్య తనయ రారా. నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అధరం, మల్లెల మాలల గట్టి నీ మెడలో వేసెదరారా, మల్లెల మాలలు గట్టి నీ మెడలో వేసెదరారా. రఘుకుల తిలక రారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోసల రామ రారా కౌసల్య తనయ రారా, కోసల రామ రారా కౌసల్య తనయ రారా. సూపర్, బాగా ఇది మంచి ఫేమస్ అయిన పాట. ఈ పాట అందరూ పాడుకుంటున్నారు. అటువంటి చక్కని పాటని మరి మా ఇన్ఫా మీడియా మా ప్రేక్షకుల కోసం వినిపించినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి చివరిగా ఒక మంచి ఆర్తిగా ఉండే ఒక చక్కని పాటతోటి మన కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒక ఆర్తిగా ఉండే ఒక పాట మా కోసం. అంటే ఈ పాట ఏ దేవుడికైనా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే పాట పర్టికులర్గా ఒక దేవుడి మీద కాకుండా పాటని ఏ దేవుడి మీద, బట్ అన్ని దేవుళ్ళు మన పేరు మార్చే విధంగా సాహిత్యాన్ని. అంతే. గ్రేట్ గ్రేట్. మా ఇంటి దీపం నీవేనయా, మా కంటి వెలుగు నీవేనయా, మా ఇంటి దీపం నీవేనయా, మా కంటి వెలుగు నీవేనయా, పిలిచినదే తడువుగా పలికేవయా, మాయి కోరికలు తీర్చేవయా, మా ఇంటి దీపం నీవేనయా, మా కంటి వెలుగు నీవేనయా. ఏ నోట విన్నా నీ నామమే, ఏ చోట చేసిన నీ భజనలే, ఏ గృహము చూసినా నీ కోవెలే, ఎవరు చేసిన రామ నీ పూజలే, మా ఇంటి దీపం నీవేనయా, మా కంటి వెలుగు నీవేనయా. మై మరచి నీ భజన చేయాలని, మేమంతా నీ కరుణ పొందాలని, ఏనాడో అనుకొంటి శ్రీరామా, ఈనాడే నెరవేరే జయరామా, మా ఇంటి దీపం నీవేనయా, మా కంటి వెలుగు నీవేనయా. సూపర్ రవికుమార్ గారు, అసలు మీ పాటలు వింటుంటే ఆ ఆర్తిగా ఆ భగవత్ తత్వంలోకి వెళ్ళిపోయే విధంగా ఉంది. మరి చక్కని గాత్రాన్ని మీకు భగవంతుడు ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మా ఇన్ఫా స్టూడియోని సందర్శించి మా యొక్క ప్రేక్షకులందరినీ, మరి ఇందులో వీక్షిస్తున్నటువంటి ఆధ్యాత్మిక భక్తులందరినీ కూడా రంజింపజేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు మా ఛానల్ తరపున తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి పిలిచి నన్ను ఇన్ఫో మీడియా వాళ్ళు స్టూడియోకి పిలిచి నన్ను పరిచయం చేసి, ఇప్పుడే నేను ఇంతవరకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలేదు, నాకు అసలు తెలియదు కూడా,
ఫస్ట్సారి నేను ఇట్లా మీడియా ద్వారా ముందుకు వస్తున్నా. అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఇన్ఫో మీడియా వారికి ధన్యవాదములు. జై శ్రీరామ్.